హాయ్ హలో మీరు చూస్తున్నారు మైరా మీడియా. నేను మీ సుజిత్. సో బేసికల్లీ నేను పాట పాడితే అరే బాబు పాడకరా, నిద్రపోయే వాళ్ళు మరి లేచి మరీ నన్ను కొడతారు. అదే తను పాట పాడిందంటే అమ్మ ఇంకొకసారి పాడవా ప్లీజ్ ప్లీజ్ అంటారు. సో నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇంటర్వ్యూ మొత్తం 50% క్వశ్చన్స్ 50% మొత్తం సాంగ్సే పాడించిపోతున్నాను. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, షీ ఈజ్ నన్ అదర్ దాన్ సత్యయామిని. సో ప్రెజెంట్ మన ముందున్నారు. సో చాలా 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 పాటలు పాడిచ్చేసుకుందాం, ఎట్ ది సేమ్ టైం కొన్ని విషయాలు తెలిసేసుకుందాం, కొన్ని పర్సనల్ విషయాలు. సో నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉన్నారు కదా. సో మరి లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ మూవ్ ఆన్. హాయ్ సత్యయామిని, హౌ ఆర్ యూ? I am very good. How are you? ఐఎమ్ సూపర్ అండ్ థ్యాంక్ యూ. సో ఎలా 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 పిలవను, సత్యయామిని అని పిలవనా ఆర్ ఎల్స్, లేకపోతే సత్య అని పిలవనా లేకపోతే యామిని అని పిలవనా? సత్య యామిని అని పిలవండి, లేకపోతే యామిని అని పిలవండి. అప్ టు యూ. యామిని ఈజ్ ఫైన్. కైకు ఎందుకు టూ నేమ్ సత్య యామిని? సత్య మా బామ్మగారి పేరు. సో సత్యవాణి ఆవిడ కంప్లీట్ పేరు. ఆవిడ పేరులో కొంచెం నా పేరులో పెట్టారు అంతే. యామిని ఈజ్ మై యాక్చువల్ నేమ్. దాని ముందు సత్య యాడ్ అయ్యింది అంతే. సో ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశారు మీ కెరియర్? కెరీర్ అంటే నేను చిన్నప్పటి నుంచి పాడేదాన్ని. నేర్చుకోవడం నాకు 6 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ప్రాపర్గా సినిమా పాటలు పాడడము అంటే సినిమాల్లో కాదు, సినిమా పాటలు పాడడం అనేది నాకు 11 years ఉన్నప్పుడు సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే ఒక కాంపిటీషన్లో పాడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి సినిమా పాటలన్నీ పాడుతూ వచ్చాను. సినిమాల్లో పాడడము అంటే నాకు 18 ఆ టైం నుంచి 2000 బాహుబలి ముందటి నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అంటే మీకు ఊహ తెలిసి పాడిన పాట గుర్తుందా? గుర్తుంది. అది ఊరికే మా ఇంట్లో మా కజిన్స్ అందరు అడిగి పాడించుకుంటూ ఉంటారు ఏమైనా పూజలు అయినప్పుడు. దేవుడి పాట అది. కొంచెం రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. సచ్ ఎ స్వీట్ వాయిస్ యూ హావ్, సీరియస్లీ. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేబ్యాక్ సింగర్కి ఎంటర్ అయ్యారా రోజు, లేకపోతే కోరస్గా అలా స్టార్ట్ చేశారు మీ కెరియర్? ఎట్ ద సేమ్ టైం రెండు పాడేదాన్ని. ఫస్ట్ నేను పాడడం స్టార్ట్ చేసింది సినిమాలకి కీరవాణి గారి దగ్గర. ఇంటింటానమయ్య అనే సినిమా, దాంట్లో ఫస్ట్ పాడడం స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు కూడా పాడాను ఆయనకి, చిన్నపిల్లలకి రికార్డింగ్స్ లాంటివి కొన్ని. తర్వాత ఇంటింటి అన్నమయ్యకి ప్రాపర్గా ఆయన దగ్గర కోరస్ అండ్ ట్రాక్స్ పాడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి పాడుతూ వచ్చాను. కోరస్ కూడా ఇప్పటికీ పాడుతున్నాను. సింగింగ్ ఈజ్ సింగింగ్, దట్స్ ఇట్. సో కీరవాణి సార్ దగ్గర పాడడం స్టార్ట్ చేశాను అండ్ ట్రాక్స్ కూడా పాడాను ఆయనకి. ఫస్ట్ మీ గురువు ఎవరు? నాకు కర్ణాటక క్లాసికల్ ఫస్ట్ మా నాన్నగారు. ఆయన పాడడం విని నేను నేర్చుకుంటూ వచ్చాను. మా బామ్మగారు, మా తాతగారు, మా నాన్నగారు. అండ్ అంటే ఏమి క్లాసికల్ అని కాదు, పాడడం ఇష్టం వాళ్ళకి. సో ఏదో పాడుతూ ఉండేవాళ్ళు, నేను కూడా విని వెనక పాడుతూ ఉండేదాన్ని. ప్రాపర్గా నేర్చుకోవడం స్టార్ట్ చేసింది యాజ్ ఐ టోల్డ్ యూ వెన్ ఐ వాజ్ 6 అప్పుడు స్టార్ట్ చేశాను. లతా మురళి గారని నా ఫస్ట్ కర్ణాటక క్లాసికల్ గురువు గారు ఆవిడ. తర్వాత ఎన్సి పార్థసారథి గారు క్లాసికల్ నేర్చుకున్నది. అండ్ ప్రస్తుతం శ్రీ సౌమ్య వారణాసి తన దగ్గర నేర్చుకుంటున్నాను. తను కూడా సింగరే అండ్ క్లాసికల్ చాలా బాగా పాడుతుంది, నాకు నేర్పిస్తుంది ప్రస్తుతం. అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి గారు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. మీరు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అంతే, పక్కా హైదరాబాదీ. సో మీ పేరెంట్స్ గురించి? పేరెంట్స్, మా నాన్నగారి పేరు ప్రభాకర్, మా అమ్మ పేరు శ్రీదేవి. ప్రైవేట్ ఎంప్లాయీ మా నాన్నగారు అండ్ మా అమ్మ హౌస్ వైఫ్. చేసేది జాబ్ నాకు ఫస్ట్లో కొంచెం వదిలేసి వెళ్ళేటప్పటికి నేను ప్రాపర్గా ఉండేదాన్ని కాదు, సరిగ్గా తినేదాన్ని కాదని జాబ్ వదిలేసింది. సో షీ ఈజ్ హౌస్ వైఫ్ నౌ అండ్ షీ కంప్లీట్లీ టేక్స్ కేర్ ఆఫ్ అస్. అండ్ ఎడ్యుకేషన్ నాది లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. లాస్ట్ ఇయర్ ఇంకా చదవాలని ఉంది, కానీ కొంచెం ఇప్పుడు సింగింగ్లో కూడా బిజీగా ఉన్నాను.
సో రెండిటికి ప్రాపర్గా టైం ఇవ్వలేనేమో అని కొంచెం హోల్డ్ చేశాను. బట్ ఐ వాంట్ టు డూ MBA. 99% ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ ఇట్. సో ఏ బ్రాంచ్ అది బీటెక్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఈసీ, ఏ సేమ్ బ్రాంచ్. సో బాగా టఫెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ప్రస్తుతం మర్చిపోయాను ఆల్రెడీ. టఫ్ అంటారా, ఫిజిక్స్ కొంచెం టఫ్గా ఉండేది నాకు ఓవరాల్గా. పర్టికులర్ సబ్జెక్ట్ అని చెప్పలేను కానీ ఫిజిక్స్ సెక్షన్లో ఉన్నవన్నీ కొంచెం టఫ్గా అనిపించేది, ఒక జానర్ ఆఫ్ ఫిజిక్స్. మ్యాథమెటిక్స్ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నాకు అదంటే నీ చిరాకు. M1 15 టైమ్స్ రాసా ఇప్పటికీ. ఫైనల్లీ పాస్ అది ఓకే. సో నాకైతే బాగా టఫెస్ట్ అది M1. ఇప్పుడు 15 టైమ్స్ మా సీనియర్స్ అందరు వాళ్ళు కూడా నాతో పాటు వచ్చి రాస్తుంటే మీరు కూడానా? ఓకే. సో నాకైతే M1 భలే టఫెస్ట్ అనమాట. ఓకే, స్కూలింగ్ లైఫ్లో ఎలా ఉండేవారు? అంటే ఎవరన్నా ఆట పట్టించడం, ఏడిపించడం సరదాగా? స్కూల్లో అండ్ ఇంటర్మీడియట్ వరకు కొంచెం సైలెంట్ కిడ్ నేను. ఇంజనీరింగ్లో బాగానే నాటి అయ్యానమాట. సో బంకులు కొట్టడం, ఊరికే కాలేజ్ ఎగ్గొట్టడం. కాలేజీలో ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళేవారు? సినిమాలకా? సినిమాలకి వెళ్ళేవాళ్ళము. యాక్చువల్లీ మా కాలేజ్లోనే పెద్ద గ్యాంగ్ అందరం తిరిగేవాళ్ళము. క్యాంటీన్లో వెళ్ళి కూర్చునేవాళ్ళము. సార్లు వస్తే అక్కడి నుంచి పరిగెత్తి వేరే దగ్గరికి వెళ్ళేవాళ్ళము. కొంచెం సార్లు కొంచెం ఫేవరబుల్గా ఉండేవాళ్ళు నాకు, ఎందుకంటే బాహుబలి రిలీజ్ అయింది. సో ఏం పాడావి ఈ మధ్యన అలా అడుగుతుండేవాళ్ళు. సో బంక్ కొట్టినప్పుడు నేను కొంచెం సేవియర్ అనమాట మా గ్యాంగ్ అందరికీ. కొంచెం ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పే ఈసారి బంక్ కొట్టినప్పుడు అని. సో అలా బాగానే లాస్ట్ బెంచ్ ఫైనల్ ఇయర్లో అయితే లాస్ట్ బెంచ్ స్టూడెంట్, అస్సలు వినేదాన్ని కాదు క్లాసెస్. బట్ ఐ వాజ్ అ వెరీ స్టూడియస్ స్టూడెంట్. ఎగ్జామ్లు బాగా రాసేదాన్ని. నాకు 82% అగ్రిగేట్ ఉంది. సో ఐఎమ్ అ వెరీ స్టూడియస్ స్టూడెంట్. కాకపోతే కొంచెం ఫైనల్ ఇయర్లో అల్లరి ఎక్కువైంది అంతే. అప్పుడు కాలేజ్లో ట్రీట్మెంట్ ఎలా ఉండేది? ఆల్మోస్ట్ అప్పుడు బాహుబలిలో సాంగ్ పాడారు, పాపులర్ అయిపోయారు. అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటే, మా ఫ్రెండ్ తను సాంగ్ పాడింది బాహుబలిలో. వాళ్ళు బాగా వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పేవాళ్ళు, నా ఫ్రెండ్స్. కాకపోతే మేమంతా మామూలు కాలేజ్లో ఎలా ఉంటామో అలాగే ఉండేవాళ్ళం. మేము స్పెషల్గా ఏమి అలా ఏమి ఉండేది కాదు. నార్మల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. కాకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి నా ఫ్రెండ్ పాడింది బాహుబలిలో అలా చెప్పుకునేవాళ్ళు అంతే. దే వర్ వెరీ సపోర్టివ్. ఎందుకంటే డుమ్మాలు కొంచెం ఎక్కువ కొట్టేదాన్ని నేను. రికార్డింగ్లు ఉండే అప్పుడే బాహుబలి జరుగుతోంది కదా, కంటిన్యూస్ వర్క్స్ ఉండేవి మాకు. 9 to 9 ఉండేవి ఒక్కొక్క రోజు, లేకపోతే 2 to 9 ఉండేవి. సో అలాంటప్పుడు డుమ్మా కొట్టేదాన్ని. నేను మిస్ అయిందంతా వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో అలా చాలా హెల్ప్ చేశారు. సో అండ్ దెన్ క్రష్ అలాంటి ఎవరన్నా కాలేజ్ లైఫ్లో? కనిపిస్తూ చాలామంది నచ్చుతారు, ఒక్కళ్ళనే ఉండదు. ఎన్నో ప్లేసెస్కి వెళ్తుంటాం కదా, ఎవరో ఒకళ్ళు కనిపించి బాగున్నారా వీళ్ళు, లేకపోతే ఎక్కడో ఒక స్పార్క్ కనిపిస్తూ ఉంటుంది. నథింగ్ సీరియస్, బట్ చాలామంది చూసి చాలా నచ్చారు. అంటే మీరే ఎవరికి వెళ్ళి ప్రపోజ్ చేయలేదా, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి మీకు ప్రపోజ్? అదొకటే నేను రిగ్రెట్ అవుతుంటాను, నేను చేయలేదు. వేరే వాళ్ళు చేశారు, బట్ అవన్నీ ఆటపాటలాగా ఉండేవి. నథింగ్ సీరియస్గా తీసుకోవాలి, సీరియస్ ఏం లేవు. సో ఫస్ట్ మీరు కోరస్గా స్టార్ట్ అయింది, దాని తర్వాత సో సడన్గా బాహుబలి ఎలా వచ్చింది ఛాన్స్ బాహుబలిలో? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కీరవాణి సార్ దగ్గర నేను ఫస్ట్ పాడడం స్టార్ట్ చేశాను. కోరస్ ట్రాక్స్ పాడుతూ ఉండేదాన్ని. బాహుబలికి వర్క్ చేస్తున్నాము ఆల్రెడీ. 1 year వర్క్ స్టార్ట్ అయింది. వేరే పాటలు లేకపోతే రికార్డింగ్స్ అలా వర్క్స్ అవుతూ ఉన్నాయి. అండ్ వన్ ఫైన్ డే ఐ గాట్ టు సింగ్ మమతల తల్లి. అసలు అది ఏం పాట, టైటిల్ సాంగ్ ఏం ఐడియా లేదు. బాహుబలికి సంబంధించిన ఒక పాట అని తెలిసిందంతే. ఓకే పాడాను. పాడాక కూడా నాదే ఉంటుందా అసలు ఏమి ఐడియా లేదు దాని గురించి. ఆడియో రిలీజ్కి ఒక 2-3 రోజుల ముందు ఐ గాట్ టు నో నా పాట దట్ ఈస్ టైటిల్ సాంగ్ ఆఫ్ బాహుబలి 1 అండ్ ఐ యామ్ ద సింగర్ అని. అది అప్పుడు ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటెడ్. అండ్ మా పేరెంట్స్ కూడా అప్పటికే బాహుబలి వాజ్ కంప్లీటెడ్ ట్రెండింగ్ ఇండియా మొత్తం, వరల్డ్ వైడ్ బాహుబలి బాహుబలి అనే ఒక ఫీవర్ స్టార్ట్ అయింది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. ఫస్ట్ ఆ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కొంచెం నర్వస్గా అయినా ఫీల్ అయ్యారా? నర్వస్గా అంటే కీరవాణి సార్ దగ్గర పాడడం ఎప్పుడూ కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఆయన చాలా ఫ్రీగా ఉంటారు, ఏమీ భయపెట్టరు. ఇలాగే ఇలా పాడు అలా ఏం చెప్పరు. మాకంటూ ఒక ఫ్రీడమ్ ఇస్తారు. చెప్తారు ఫస్ట్ ఎలా పాడాలి అని, తర్వాత ఫ్రీగా వదిలేసి చాలా ఈజీ పర్సన్ ఆయన. కాకపోతే కొంచెం భయం వేస్తుంది, ఎంతన్నా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఒక చిన్న ఫియర్ అయితే ఉంటుంది మాకు. బట్ అప్పటికి ముందటి నుంచి కొంచెం వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ వాజ్ కంఫర్టబుల్.
అంత టెన్షన్ అలా ఏం లేకుండా. సో ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు ఆ సాంగ్కి? ఎన్ని డేస్ ఏం లేదు, పొద్దున రికార్డింగ్ ఉండింది ఆ రోజు. పొద్దున వెళ్ళి కీరవాణి సరే లిరిక్స్ చెప్పారు, పాట ఆయనే పాడి నేర్పించారు నాకు. ఒకసారి పాడి వినిపించారు, ఇలా ఉంటుంది పాట అని చెప్పారు, నేర్చుకున్నాను నేను అండ్ టేక్ చేసాం అంతే. అంతేమీ పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, నార్మల్గా రికార్డింగ్స్ ఎలా అవుతాయో అలాగే సింపుల్ ఈజీగా అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేశారా ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వద్ది అని? పాట విన్న తర్వాత అయితే చాలా నచ్చింది నాకు. ఒక ఎమోషన్ స్క్రీన్ మీద చూడకముందే ఐ ఫెల్ట్ ఇట్. అసలు స్క్రీన్ మీద చూసిన తర్వాత అయితే ఇంక అసలు రమ్యకృష్ణ గారి యాక్టింగ్ కానీ, ఆవిడ అప్పుడే ఒకళ్ళని చంపేసి ఇలా ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఉంటారు, ఆ ఎమోషన్కి ఆ పాట రావడము చాలా చాలా బాగా అనిపించింది. అంటే వింటే అర్థమైపోయింది డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఈ పాట అని. సో ఐ వాజ్ గెస్సింగ్ అండ్ అలాగే జరిగింది అది. సో రాజమౌళి గారు విన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సూపర్ పాడావు ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారా? రికార్డింగ్స్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీ, కీరవాణి సార్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ కంప్లీట్గా ఇంటూ ఫిల్మ్స్ కదా, వాళ్ళందరూ బాహుబలి మీదే వర్క్ చేస్తూ ఉన్నారు. నాతో పర్సనల్గా వచ్చి ఏమీ మాట్లాడలేదు రాజమౌళి గారు, కానీ ఆయనకి డెఫినెట్గా నచ్చిందని అయితే నాకు తెలిసింది అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద మూవీ. ఆయనకు నచ్చింది అని అయితే నాకు కన్వే అయింది అంతే. ఓకే. సో దాని తర్వాత ప్రభాస్ గారు ఒక సక్సెస్ మీట్ ఆర్ఎఫ్సిలో చేశారు. అప్పుడు ప్రభాస్ గారు ఎంట్రీ, మీరు అక్కడ సాంగ్ పాడుతున్నారు ఆన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్, ఆడియో రిలీజ్ అప్పుడు ఐ థింక్. అప్పుడు ప్రభాస్ గారు ఎంట్రీ ఎలా ఉండింది అప్పుడు అందరి మధ్య మీరు మెయిన్గా పాడుతున్నప్పుడు? ఆర్ఎఫ్సిది సెకండ్ ఆడియో లాంచ్, అది ఫస్ట్ ఆడియో లాంచ్ తిరుపతిలో అయింది, మమతల తిరుపతిలో. సో అసలు అప్పటి వరకు ఏం తెలీదు, నేను పాడుతున్నానని తెలీదు. ఆ రోజు రిహార్సల్స్ అవుతున్నాయి మాకు, ముందు రోజు రిహార్సల్స్ అవుతున్నప్పుడు చెప్పారు కీరవాణి సార్ దట్ యూ హ్యావ్ టు సింగ్ మమతల తల్లి, నువ్వు పాడతావు అండ్ ఐ విల్ జాయిన్ అండ్ ఆల్ ది సింగర్స్ విల్ జాయిన్, లాస్ట్లో ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది అని. నా పాట ఉంది అని తెలిసినప్పటి నుంచి నాకు ఎగ్జైట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ డే బై డే పెరుగుతూనే ఉంది. సినిమాలో చూసి అండ్ ఆ తర్వాత చాలా అప్రిసియేషన్స్ వచ్చేంత వరకు మై ఎగ్జైట్మెంట్ లెవెల్ వాజ్ గోయింగ్ అప్ ఆల్ ద టైమ్. సో ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జైటెడ్ అప్పుడు కూడా. ప్రభాస్ గారి ఎంట్రీ అంటే డెఫినెట్గా అందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్ అది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఒకసారి ఆ సాంగ్ పాడరా? మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతదావరలి ఎదలో ఒక పాల్కడలి మథనం జరిగే స్థలీ. సూపర్, ఫ్యాంటాస్టిక్. సో అసలు మూవీలో కూడా యాక్ట్ చేశారు మీరు, మహేష్మతి అన్నప్పుడు మీరు ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తా అంతే. జస్ట్ యాక్చువల్లీ సింగర్స్ అందరం ఉంటాం ఆ ఫ్రేమ్లో. మేము ఎప్పటి నుంచో షూట్ చూద్దాము అని ఉండింది మాకు. అండ్ వన్ ఫైన్ డే కీరవాణి సార్ ఇలా ఒక పోర్షన్లో మీరు అందరూ ఉంటారు అంటే మేము అసలు ఆ సెట్లు అన్నీ చూడాలని చాలా ఉండింది మాకు. సో వెళ్ళాము, సింగర్స్ అందరూ ఉంటారు, మీరు ప్రాపర్గా చూస్తే చాలామంది ఉంటారు అక్కడ, 10-15 మెంబర్స్ ఉంటారు. కానీ స్టార్టింగ్ మీ దగ్గర నుంచి కనిపించాను అంతే. అదొక మెమరీ మళ్ళీ. సో మీరు క్యాజువల్గా చూడడానికి వెళ్తే రాజమౌళి గారు అక్కడ ప్లాన్ చేశారు, రైట్? యాక్చువల్లీ ఆ రోజు రాజమౌళి సార్ లేరు షూట్లో, వాళ్ళ సన్ కార్తికేయ గారు హీ వాజ్ డూయింగ్. ఊరికే క్యాజువల్గా అందరం వెళ్తే ఏదో నేను ఆ పొజిషన్లో ఉండి నా మీద ఫోకస్ అయింది అంతే. ఇట్ కోఇన్సిడెంటల్ అంతే, నథింగ్ ఇక నువ్వే ఉండాలి నీ మీదే ఉంటుంది అలా ఏం లేదు, కోఇన్సిడెన్స్. సో ఈ సాంగ్కి చాలా అవార్డ్స్ కొట్టేశారు, సైమా, హైఫా. అప్పుడు ఎలా ఉంది? ప్రౌడ్ ఫీలింగ్ కదా అసలుకి. చాలా అంటే ప్లేబ్యాక్ చేయాలి అని అనుకున్నప్పటి నుంచి డెఫినెట్గా ఎవరికన్నా ఒక రికగ్నిషన్ వస్తే బాగుంటుంది, లేకపోతే జనాలకి నచ్చితే బాగుంటుంది అనే ఒక ఫ్యాక్టర్ అందరికీ ఉంటుంది.
నాకు కూడా డెఫినెట్గా ఉండింది. అండ్ చిన్నప్పటి నుంచి మనకి అవార్డ్ ఫంక్షన్స్ చాలా బాగా చూపిస్తుంటారు, చాలా గ్రాండ్గా ఉంటుంటాయి. అవన్నీ చూసి వన్ ఫైన్ డే నేను కూడా ఒకసారి ఆ స్టేజ్ మీద నుంచి ఒక అవార్డు తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ఎప్పుడు ఉండింది నాకు. సో అది చాలా అంటే ఎర్లీగా నాకు ఇన్ మై కెరీర్ జరిగింది అది, బాహుబలి త్రూ. చాలా చాలా హ్యాపీగా ఉండింది. అండ్ మై పేరెంట్స్ వేర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నాకు కూడా ఆల్ థ్యాంక్స్ టు కీరవాణి గారు, రాజమౌళి గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బాహుబలి, బికాస్ ఐ ఎమ్ జస్ట్ వన్ అప్కమింగ్ సింగర్. నా చేత పాడించాలి, లేకపోతే నా పాట అంత పెద్ద ప్రాజెక్ట్లో నా పాట ఉంచాలి అని అనుకోవడమే చాలా పెద్ద విషయం నాకు. అది ఉంచి డెఫినెట్గా ఆ బౌండరీలో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా పాజిటివిటీ ఉంటుంది, ఏదో గొప్ప పని చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళ వల్లే అది. వాళ్ళందరూ చాలా పెద్ద వాళ్ళంతా, కానీ మనకి ఎప్పుడు ఆ డిస్కంఫర్ట్ ఉండదు, అయ్యో ఎక్కడికో వచ్చాం మనం అన్న ఏం ఉండదు. ఏదో ఒక ఫ్యామిలీ ఆర్ అందరూ ఉన్నారు, క్యాజువల్గా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వర్క్కి వెళ్ళాం అంతే. సో అంత పెద్ద వాళ్ళు నన్ను అగ్రీ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. జనాలకి పరిచయం చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో బాహుబలి 1లో పాడారు, బాహుబలి 2లో సాంగ్ ఏం పాడలేదు అనుకో? సాంగ్ పాడలేదు, బట్ కంప్లీట్గా వర్క్ చేశాను. సాంగ్స్ కోరస్ కానీ రికార్డింగ్స్ కానీ అన్నీ వర్క్ చేశాము. అంటే ఏ సాంగ్స్ కోరస్ ఇచ్చారు? యాక్చువల్లీ అన్ని పాటలకి ఎక్కడో అక్కడ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నాయి. మేము యాక్చువల్లీ బాహుబలి కానీ ఒక దగ్గర 4 to 5 years కంప్లీట్గా వర్క్ చేసాం మేము. వెరీ బిగ్ వర్క్ అది. 2013-14 ఆ టైం నుంచి 16-17 వరకు వీఆర్ వర్కింగ్ ప్రాజెక్ట్ గురించి. అది అంత పెద్ద హిట్ అవ్వడం అంటే ఈజీగా ఏం అవ్వలేదు, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయింది. మేము చూసేవాళ్ళం వాళ్ళు పడ్డ స్ట్రగుల్, మేమేముంది వెళ్ళి పాడేసి వచ్చేసేవాళ్ళం. కాకపోతే దాని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందో వీ యూస్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్. వాళ్ళు వచ్చి దగ్గరుండి చూసుకునేవాళ్ళు, రాజమౌళి గారు కానీ లేకపోతే ఎవ్రీ వన్, కీరవాణి సార్ కానీ. సో దట్ ఈస్ సీన్ ఆన్ స్క్రీన్ డెఫినెట్గా. సో ఇట్ వాజ్ లైఫ్ టైం మెమరీ. సో మీరు సెట్కి వెళ్ళారని చెప్పారు కదా, ఆ రోజు రాజమౌళి గారు లేరు, కార్తికేయ గారు డైరెక్ట్ చేస్తున్నారని చెప్పారు. సో మళ్ళీ సెట్కి వెళ్ళలేదా? బాహుబలి 1 జరిగేటప్పుడు వెళ్ళి చూసాము ఒకసారి. కాకపోతే ఆ రోజు ఏం వర్క్ అవ్వట్లేదు, ఊరికే ఖాళీ సెట్, ఇంకా కొంచెం సెట్ వర్క్ ఏదో జరుగుతోంది. మేము వెళ్ళి ఒక రౌండ్ వేసేసి వచ్చేసాము. షూట్ అవుతున్నప్పుడు చూద్దామని ఉండింది, కాకపోతే మేము షూట్కే వెళ్ళాము అనుకోకుండా. రాజమౌళి గారు ఎలా ఉంటుంది అన్నమాట సెట్లో? అంటే కూల్గా ఉంటారా లేకపోతే హడావిడిగా? ఆ సెట్లో నేను ఎప్పుడు చూడలేదు. మాకు రికార్డింగ్స్కి వచ్చినప్పుడే ఎప్పుడన్నా చూసేదాన్ని. అండ్ హీఈస్ వెరీ కూల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. సో ఇప్పుడు టచ్లో ఉన్నారా? ఐ మీన్ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం కానీ వాళ్ళ ఇంటికి, రాజమౌళి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళే లాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. నేను అబ్జర్వ్ చేసింది, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వర్క్ ఇస్ వర్క్ అండ్ దేర్ పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. చాలా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అది. అలా మళ్ళీ సుమ గారు ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ మనకు అందరికీ కనిపిస్తూ ఉంటారు, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్. అండ్ సో అలాగా ఈ కీరవాణి సార్, రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. సో అంతేమీ ఇంటికి వెళ్ళి అలా ఏమి ఉండవు, సిచ్యువేషన్స్ ఏం లేవు. వర్క్స్ ఎప్పుడైనా ఇలా రికార్డింగ్స్ అయినప్పుడే కలుస్తూ ఉండేవారు. సో అపార్ట్ ఆఫ్ బాహుబలి కొంచెం పక్కన పెట్టేస్తే సూపర్ డూపర్గా హిట్ అయిపోయింది ఆ సాంగ్. సో దాని తర్వాత మూవీస్ ఈ సాంగ్స్ చేస్తున్నారు కానీ అంత కొంచెం రికగ్నైజ్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అది ఎందుకంటారు? అంత సాంగ్స్ ఎందుకు హిట్ అవ్వలేదు? ఇన్ మై కేస్ అంటున్నారు కదా, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ మెనీ సింగర్స్. ఇప్పుడు నేను ఒక్కదాన్నే సింగర్ అని ఏం లేదు, ఒక 1000 మంది ఉన్నారు. సో ఇప్పుడు నేను ఈరోజు సాంగ్ పాడడానికి పిలిచారు నన్ను, ఐఎమ్ నాట్ అవైలబుల్ టుడే. దేర్ ఆర్ 100 members బిహైండ్ మీ, ఎవరో ఒకళ్ళు వచ్చి పాడేస్తున్నారు. పర్టికులర్గా మీరే పాడాలి అన్న సిచ్యువేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కొంతమంది మమతల తల్లి వాయిస్ మాకు చాలా నచ్చిందండి, మీరు పాడాలి ఈ పాట అని అడిగిన వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. అలాంటివి ఐ గాట్ టు సింగ్. సో అంతమంది అయ్యేటప్పటికీ
రికగ్నిషన్ స్ప్లిట్ అయిపోతుంది ఆర్ సాంగ్స్ స్ప్లిట్ అయిపోతున్నాయి. సో కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది ఇంతకు ముందుకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే. చాలామంది ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్ చాలా వచ్చి ఇంటూ సింగింగ్ వస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ ఇంజనీరింగ్ లేకపోతే ఓన్లీ మెడిసినే చదవాలి నువ్వు అన్న ఫ్యామిలీసే ఇప్పుడు నువ్వు సింగింగ్ చేస్తావా చెయ్యి, డాన్స్కి వెళ్తావా వెళ్ళు, ఆర్ట్స్లో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది ఇప్పుడు. సో దానివల్లే చాలామంది వచ్చేసారు, కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, పాటలు కూడా డివైడ్ అయిపోతున్నాయి. అండ్ నా నుంచి కూడా ఇంకా హార్డ్ వర్క్ ఉండాలి డెఫినెట్గా. ఏదో ఒక పాట పాడానని నేను పెద్ద సింగర్ డెఫినెట్గా కాదు. సో ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇంకా చాలా. అండ్ దట్ ఈస్ సీన్. ఇప్పుడు ఎందుకు అంత రిపీటెడ్గా పాడలేకపోతున్నానంటే అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఐదర్ నేను చేసిన వర్క్ ఇంకా సరిపోలేదేమో, లేకపోతే సింగర్స్ చాలామంది ఎక్కువైపోయారు, అలా అన్నీ ఉండడం వల్ల ప్రాపర్ ఇదిగా జరగట్లేదు. అండ్ హోప్ఫుల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ మై సెల్ఫ్ ఇంకా స్ట్రాంగ్గా. అండ్ చూడాలి నా హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో, నేను ఇంకా ఎంత బాగా చేయగలను. ఐ హ్యావ్ టు సీ అంతే. హోప్ఫుల్లీ. సో బేసికల్లీ సింగర్స్ కంటే వాయిస్ కొంచెం బాగుండాలి, అది మీకు చాలా బాగుంది. అంటే ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? అంటే సపరేట్గా హాట్ వాటర్ తాగాలి, కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? బేసిక్గా అలాంటివి ఏం లేవండి, కాకపోతే లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈరోజు కంప్లీట్గా నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉండి నేను ఒక 10 ఐస్ క్రీమ్లు తినేలేను. ఎవరికైనా డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్. లావు సన్నం గురించి కాదు అసలు. మీరే ఒక 10 ఐస్ క్రీమ్ కంటిన్యూస్గా తినంటే మీ గొంతే కొంచెం ఏంటో అన్నట్టు అనిపిస్తుంది. అది సింగింగ్ మా అవసరమే గొంతు కాబట్టి ఇంకా ఎక్కువ వినిపిస్తుంది మాకు. సో అది కొంచెం కంట్రోల్, తినాలనిపిస్తే ఒకటి తినే ఆపేయడం లాంటివి కంట్రోల్ అయితే ఉండాలి. అంతకు మించి రెస్ట్రిక్షన్స్ ఇది తినద్దు అట్లాంటివి ఏం లేవు. కొంతమంది కొన్ని పడవు, అది అవాయిడ్ చేస్తే చాలు. సో ప్రెజెంట్ మీ లేటెస్ట్ ట్రాక్ సాంగ్ ఏంటది? లేటెస్ట్గా శైలజారెడ్డి అల్లుడు సినిమాలో గోపిసుందర్ గారికి ఒక పాట పాడాను, తను వెతికిన అని. అండ్ అదొక బ్యూటిఫుల్ మెలడీ. వెరీ థ్యాంక్ఫుల్ మారుతి గారికి, గోపిసుందర్ గారికి అండ్ ఆల్ ద టీమ్. చాలా చాలా మంచి పాట. కెన్ యూ సింగ్ ఎ లైన్ ఫర్ us? డెఫినెట్గా. తను వెతికిన తగు జత నువ్వేనని, కను తెరవని మనసుకు తెలుసా అని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున కలమది విందా అని, వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా, చుట్టూ కమ్మేరేయో మాయో మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి. ఫ్యాంటాస్టిక్. చాలా 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 మెలడీ. సో ఇంకా రిలీజ్కి దగ్గరలో ఉంది, మేబీ రేపు ఎల్లుండి ఆడియో అంటున్నారు. సో మూవీ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మీకు బాహుబలికి ఎంత పేరు వచ్చిందో ఇది కూడా అంత మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈవెన్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. టీజర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, వెయిటింగ్. సో సోగ్గాడిలో కూడా ఒక సాంగ్ పాడారు. సో టైటిల్ సాంగ్. ఎస్, ఒకసారి అది కూడా. యాక్చువల్లీ ఇది కోఇన్సిడెన్సే డెఫినెట్గా. బట్ రమ్యకృష్ణ గారు సమ్హౌ వెరీ లక్కీ ఫర్ మీ అని అనిపించింది నాకు ఎందుకో. ఫస్ట్ బాహుబలి మమతల తల్లి ఆవిడకి పాడాను, సెకండ్ సోగ్గాడే చిన్ని నాయన టైటిల్ సాంగ్ పాడాను, ఇన్ విచ్ షీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్. తర్వాత శైలజారెడ్డి అల్లుల్లో ఆవిడ శైలజ గారు. సో సమ్హౌ చాలా కోఇన్సిడెంటల్గా జరిగింది, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఒకసారి ఆ సాంగ్. అరే చక్కరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమంటూ వచ్చాడొచ్చాడే, ఏకంధము గట్రా పోయండే, విందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా వడ్డించెయ్యండే, సోగాడే చిన్ని నాయన్న ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు, సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు, సోగాడు. ఫ్యాంటాస్టిక్. సో దీంట్లో ఎలా వచ్చింది ఛాన్స్? అనూప్ రూబెన్స్ గారి దగ్గర కూడా నేను పాడుతూ ఉన్నాను, కొన్ని ట్రాక్స్ కోరస్ అన్నీ పాడుతూ వచ్చాను. అండ్ సోగ్గాడే చిన్నైన మనం తర్వాత ఈ వర్క్స్ అన్నీ అవుతున్నాయి, అప్పుడే నేను ఆయన దగ్గర పాడడం స్టార్ట్ చేశాను.
అండ్ సోగ్గాడే టైటిల్ సాంగ్ పాడాను అంతే. ఐ వాజ్ వర్కింగ్, ట్రాక్స్ పాడుతూ ఉన్నాను అండ్ దిస్ ఇస్ వన్ ఫైనల్ సాంగ్. నాగార్జున గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి చాలా బాగా పాడావు అలాంటి నా మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? నేను వైశాఖం సినిమాలో టైటిల్ సాంగ్ పాడాను. దాని ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అయింది. దానికి చీఫ్ గెస్ట్ నాగార్జున గారు వచ్చారు. అంత ఐడియా ఉండదు కదా డెఫినెట్గా ఎవరు పాడారు అని వాళ్ళకి. నేను వచ్చినప్పుడు అవార్డు తీసుకొని సార్ ఇలా సోగ్గాడే టైటిల్ సాంగ్ పాడాను నేను, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు చాలా ఇష్టం నాగార్జున గారు. సో చెప్పాను వెరీ హ్యాపీ టు సింగ్ ఫర్ యూ సార్, చాలా బాగా అనిపించింది అంటే, ఓ నువ్వు పాడావా ఆ పాట, చాలా మంచి పాట, బాగా పాడావు, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో మళ్ళీ రీసెంట్గా ఒక సాంగ్ విన్నాను నేను మీది, ప్రేమకు రైంచ్ ప్రాణమా ప్రాణమా, చాలా అది కూడా చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉంది. సో అది కూడా ఒక్కసారి పాడేస్తే. వెరీ మెలోడియస్ సాంగ్ అండి. అండ్ అది ఒక 2 times వెళ్ళి పాడాను నేను. అండ్ చాలా హార్డ్ వర్కింగ్ టీమ్ అది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ దగ్గరుండి పాటలో పాడించడం కానీ ప్రతి ఇంట్రికసీని కూడా వాళ్ళు చాలా కీన్గా పాడించారనమాట. సో దీపక్ గారికి పాడిన పాట. ఎందుకో ఆలోచన కొత్తగా ఉందిగా, ఏమిటో ఈ సరిగమా నేనుగా లేనుగా, తీయని ఊసులే కోరికే రేపగా, తెగువ చేస్తూ యదా తొంగి చూసేనుగా, ప్రాణమా 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 ప్రాణమా. సూపర్ సూపర్. మీరు పాడుతుంటే నిజంగా ఆ ఫీల్ అంటే మామూలుగా ఆడియోస్లో వినడం కానీ డైరెక్ట్గా పాడుతుంటే సేమ్ అదే ఫీల్ వస్తుంది. ఐ మీన్ వాళ్ళు ఫిల్టర్స్ కూడా వేయకుండా డైరెక్ట్గా అలా పెట్టేస్తున్నారేమో. లేదు, వాళ్ళు ప్రాసెసింగ్ వాళ్ళు చేస్తారు డెఫినెట్గా, కొంచెం ఫైన్ చేసుకుంటారు, రివర్బ్స్ అవన్నీ యాడ్ చేస్తారు. బట్ చాలా మటుకు నా ఒరిజినాలిటీని ఇప్పటివరకు నేను పాడిన అన్ని పాటల్లో అలాగే ఉంచేశారు. అంటే మరీ డిఫరెంట్గా చేయడం ఏం చేయలేదు నా వాయిస్ని. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలాగే పెట్టారు. యాక్చువల్లీ అది చాలా లక్కీ ఒక సింగర్కి. ఒరిజినల్గా ఎలా వాయిస్ ఎలా ఉంటుందో అలాగే జనాలకి కన్వే అవ్వడము. అంటే ఈ మధ్యన కొంచెం సిచ్యువేషన్స్కి కావాల్సినట్టు ఇప్పుడు రోబో సినిమాలో కానీ కొంచెం మెకానికల్గా చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ దేర్ రిక్వైర్మెంట్. సో నేను ఇప్పటివరకు పాడినవన్నీ న్యాచురల్ ఇవే కావాల్సి వచ్చింది. సో న్యాచురల్గానే వదిలేశారు. అండ్ నాకు ఫస్ట్ మమతల తల్లికి అది ఆల్ ద టైమ్ అంటూ ఉంటారు, ఒరిజినల్ ఎలా ఉందో మీరు ఇప్పుడు పాడుతున్నా అలాగే వినిపిస్తుంది. నేనే పాడాను కదండి, అలాగే వినిపిస్తుంది డెఫినెట్గా అని. దట్ ఈస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ నాకు. ఆల్ ద టైమ్ అలాగే పాడుతున్నాను అనేది బిగ్ థింగ్. కొన్ని సాంగ్స్ హై పిచ్లో ఉంటాయి, ఆ టైంలో కొంచెం కష్టం కదా తీసుకోవడం. యాక్చువల్లీ ప్రాణమా పాట చాలా కష్టమైంది నాకు. మధ్యలో ఒక ఇంగ్లీష్ పోర్షన్ వస్తుంది, కొంచెం ఓపెరా స్టైల్ ఆర్ కొంచెం వెస్టర్నైజ్డ్గా ఉంటుంది బాగా. అది చాలా హై నోట్ వెళ్తుందండి. అది బాగా కష్టపడ్డాను నేను పాడడానికి. దే వర్ వెరీ జనరస్ వాళ్ళు, దీపక్ గారు వాళ్ళు టేక్ చేస్తున్నప్పుడు, టేక్ యువర్ ఓన్ టైం, ఏం పర్లేదు, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని మీకు రీచ్ అయినప్పుడు విల్ టేక్ ఇట్ అండి, టేక్ యువర్ టైం అని చాలా పేషెంట్గా పాడించారు. అండ్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉండింది అది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హిట్ దట్ నోట్. ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు ఈ సాంగ్? 2 times రికార్డింగ్కి వెళ్ళానండి. నాకు ముందు పంపించారు, నేను నేర్చుకున్నాను. ఒకరోజే, ఈ మధ్యనంతా ఒక రోజులో రికార్డింగ్స్ అయిపోతున్నాయి. సో ఒకరోజు వెళ్ళి పాడేశాను. ముందు కాకపోతే కొంచెం నేర్చుకున్నాను, ముందు ఇచ్చారు నాకు వాళ్ళ పాట. సో ముందు నేర్చుకొని 1 day రికార్డింగ్ చేసేసాం. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడారు? నేను ఎప్పుడూ కౌంట్ చేసుకోలేదండి ప్రాపర్గా. నియర్లీ ఒక 100 50 వెరీ బిగ్ నంబర్. ప్రాపర్గా సినిమాల్లోకి వెళ్ళినవి మేబీ ఒక 20-30 పాడుంటాను. ఐఎమ్ స్టిల్ స్ట్రైవింగ్ టు సింగ్ మోర్ సాంగ్స్. ఇప్పుడిప్పుడే పాడుతున్నాను ఇంకా.
ఎప్పుడు ప్రాపర్గా అయితే కౌంట్ చేయలేదండి, మేబీ 20-30 అరౌండ్. సో శ్రేయ ఘోషల్కి మీరు బిగ్ ఫ్యాన్ అంట? చాలా 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 ఇష్టం నాకు. ఐ అడ్మైర్ హర్ లైక్ ఎనీథింగ్. సో ఆవిడ ఒక్క సాంగ్ ఏదన్నా ఆవిడ ఏది పాడినా ఏంటో అసలు హనీ లాగా ఉంటుంది, వెరీ స్వీట్. అండ్ ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా. ఫెంటాస్టిక్, సూపర్. సో ఇప్పటి వరకు మీరు కొన్నేళ్ళు 30-40 పాడారు కదా, ది బెస్ట్ మీకు అనిపించింది ఏంది? అన్నీ నేను నా నుంచి 100% ఇచ్చానని అనుకుంటున్నాను. 100% అంటే ఒరిజినల్ 100% లెవెల్ కాదు, నా పరంగా నేను కంప్లీట్ న్యాయం చేశాను. బట్ ఇంకా చాలా ఉంది, నేను ప్రాపర్గా ఇంకా చాలా బాగా పాడుండొచ్చు, నా స్టాండర్డ్స్ ఇంకా చాలా పెంచుకోవచ్చు. సో నా పరంగా అయితే నేను అన్నిటికీ న్యాయం చేశాను. బట్ మమతల తల్లి ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. చాలా చాలా ఇష్టమైన పాట నాకు అది పర్సనల్గా. అది ఎవరు పాడినా నాకు అదే ఫీల్ ఉంటుంది. సో అది కొంచెం పార్షాలిటీ ఎక్కువ దాని మీదకి నాకు అంతే. అది బాగా కష్టమైంది అంటే పాడేటప్పుడు కానీ రికార్డింగ్లో కానీ? కొంచెం ఈ ప్రేమకు రేంజ్ ప్రాణమా కొంచెం కష్టమైంది, హై పిచ్ ఎక్కువ ఉండింది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫికల్టీ ఇన్ ఇట్. అండ్ మెలడీస్ పాడడం చాలా ఇష్టం నాకు. ఆల్ జానర్స్ ఐ ఎంజాయ్ సింగింగ్ వెస్టర్న్ ఆల్సో, బట్ మెలడీస్ కొంచెం ఎక్కువ ఇష్టం. దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ మెలడీ, కొంచెం హై పిచ్ అయ్యి కొంచెం కష్టమైంది అంతే. ఓకే. సో ఇప్పుడు వెస్ట్రన్ ఉన్నారు కాబట్టి వెస్ట్రన్ సాంగ్ కూడా కొంచెం హిప్ హాప్ సాంగ్స్ అలాంటివి కూడా పాడతారు కదా మీరు? పాడతాను. ఏదో ఒకటి ఇంగ్లీష్ అంటే రీసెంట్గా ఏదైనా విన్నింది కానీ ఆర్ఎల్స్ మీకు బాగా ఇష్టమైంది వెస్ట్రన్? బేసిక్గా చాలామంది అంటే మెలడీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి నేను ఓన్లీ మెలడీస్ పాడుతున్నాను ఆర్ పాడతాను అని అనుకుంటున్నారు చాలామంది. బట్ ఐ ట్రై టు సింగ్ వెస్టర్న్ ఆర్ ఫోక్ ఆర్ డిఫరెంట్ జానర్స్ అన్నీ పాడడం ఇష్టం నాకు, అండ్ పాడుతూ వచ్చాను. సోక్ గాడేలో కొంచెం అర్థమవుతుంది, కొంచెం ఫోక్ జానర్ అది. అలా ఐ ట్రై సింగింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. కొంచెం అది వెస్టర్న్ కూడా పాడతాను. Take off all of your skin, I'm brave and you're free. Shake off all of your sins and give them to me. Closer, let me back in. Wanna be yours, wanna be your hero. And my heart beats like the empires of the world unite. We are alive, and the stars make love to the universe. You're my wildfire every single night. We are alive, and the stars make love to the universe when you touch me. And I'm like, సూపర్, మైండ్ బ్లోయింగ్ అసలుకి. అసలు ఎలా గుర్తుంటాయి ఆ లిరిక్స్? అంటే ఆ వీటి కోసం సపరేట్ హోంవర్క్ ఇలాంటివి ఏమైనా చేస్తారా? లిరిక్స్ సరిగ్గా గుర్తుండవండి నాకు, మర్చిపోతుంటాను నేను, కొంచెం మతిమరుపు ఎక్కువ. స్పెషల్ హోంవర్క్ అంటే వింటుంటాం కదా డిఫరెంట్ స్టైల్స్, కొన్ని నచ్చుతాయి, అవి వినంగానే నేర్చుకుంటాం. ఒక పాట నచ్చిందంటే ఒక 100-200 టైమ్స్ కంటిన్యూస్గా వింటూ ఉంటాను నేను. సో అది వచ్చేస్తుంది మెల్లిగా. లిరిక్స్ అప్పుడప్పుడు మర్చిపోతుంటాను, కొంచెం మళ్ళీ బ్రష్ చేస్తే గుర్తొస్తాయి. సో నాకు ఇది మంచి టైము. అంటే నాకు ఒక ఇంగ్లీష్ సాంగ్ ఒకటి వచ్చనమాట. అంటే మీరు ఎలా వింటారో నాకు ఒకసారి ఒక సాంగ్ వింటే నాకు నచ్చిందంటే తీసేసుకుంటాను అనమాట. సో మీరు ఏమనుకుంటే ఒక్కసారి మీ ముందు డెఫినెట్గా ఐఎమ్ గెట్టింగ్ రెడీ. ఎస్, జస్టిన్ బీబర్ సాంగ్ బేబీ బేబీ. యు నో యు లవ్ మీ, I know you care, just shout whenever I'll not be there. You are my love, you are my heart,
and we will never ever ever be apart. Are we an item? We'll quit to play, yeah. We're just friends. What did he say? Said there's another rock mad in my eyes. My first love broke my heart for first time, and I was like, baby, 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 no, like baby, 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 no way, baby, 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 oh, start it on with me in mind, baby, 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 no, like baby, 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 no, like baby, 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 oh, start it on with me in mind. చాలా బాగా పాడారండి. రియల్లీ నిజం చెప్పు. నిజంగా చాలా బాగా పాడారు. లిరిక్స్ కొంచెం అర్థం కాలేదు నాకు అక్కడక్కడ కొంచెం చేశాను, మేనేజ్ చేశాను, కానీ పాట చాలా బాగా పాడారు. ట్యూన్ చాలా బాగా పాడారు. ట్రై చేశాను. లేదు, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సో అందుకని మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని చెప్పి. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? అప్కమింగ్ అంటే కొన్ని పాటలు పాడాను, మంచి పాటలు. అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా అవుతున్నాయి. డివోషనల్ వర్క్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. అండ్ అన్నమయ్య పాటలు, లేకపోతే కృష్ణ డివోషనల్స్, అవి యాక్చువల్లీ సినిమా పాటల కంటే అవి ఎక్కువ పాడుతూ ఉంటాను నేను, మోస్ట్ ఆఫ్ ది సింగర్స్. సో అవి ఒకవైపు అవుతున్నాయి. అండ్ టెలివిజన్లో కొన్ని సరిగమపాలో ఐఎమ్ వన్ ఆఫ్ ది మెంటర్స్ ప్రస్తుతం. అండ్ స్వరాభిషేకంలో పాడుతూ ఉన్నాను. అండ్ యాక్చువల్లీ రీసెంట్ పాస్ట్లో కొంచెం అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ ఒకటి, స్వరాభిషేకంలో పాడాను రీసెంట్గా. అండ్ బాలుగారితో ఒక పాట పాడాను కలిసి, లాంగ్ టైమ్ డ్రీమ్ నాకు. యాక్చువల్లీ మా డాడీ బాలుగారికి అతిపెద్ద ఫ్యాన్. సింగర్ అంటే బాలుగారు అంటే సింగర్ పాలసీ అయింది. అండ్ డెఫినెట్గా ఎవరికి ఇష్టం ఉండరు బాలుగారు. సో బాలుగారు ముందు నువ్వు ఒక పాట పాడితే చాలు అని నేను పాడడం పెట్టిన దగ్గర నుంచి మా డాడీకి ఒక డ్రీమ్ అనమాట. అది స్వరాభిషేకంలో పాడాను, ఆయన విన్నారు, బాగా పాడామని చెప్పారు. అది కాకుండా నెక్స్ట్ షెడ్యూల్లో బాలుగారితో ఒక పాట పాడాను. ఆయన ముందు పాడడమే చాలా హ్యాపీ మా డాడీ అండ్ నేను కూడా. ఆయనతో పాడడం ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అది. అండ్ నేను చాలా భయపడ్డాను. డెఫినెట్గా ఆయన పక్కన నుంచి పాడడం అనేది చాలా పెద్ద విషయం. సో నేను చాలా చాలా టెన్షన్గా ఉంటే మాత్రం టెన్షన్ పడనివ్వకుండా ఆయన లాస్ట్ మినిట్లో పాడేటప్పుడు కూల్ చేసేసి నన్ను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశారు. అండ్ బాగా పాడాను. అండ్ కొంచెం ఎమోషనల్గా అనిపించింది నాకు. డెఫినెట్గా అంత పెద్ద విషయం జరిగింది. ఆయన కూడా బాగా పాడారు, చాలా బాగా పాడావమ్మా, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండు అని బ్లెస్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఆ పాట బాలుగారికి బాగా ఇష్టమైన పాట. సో అది పాడుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బెస్ట్ మూమెంట్స్ అది. సో ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీ అన్న చాలామందే ఉన్నారు. బెస్ట్ అంటే మేము చాలా వర్క్స్కి కలుస్తుంటాం కాబట్టి చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ రమ్య కానీ, మనీషా అండ్ ఇలా చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నా కో సింగర్స్ కూడా ఏదో ఈరోజు ఈ అమ్మాయి ఒక పాట పాడేసింది లేకపోతే అలాంటి ఒక నెగిటివిటీ ఏం లేదు. రమ్య ఒక పాట పాడితే రమ్య చాలా బాగా పాడావు, ఐ విష్ నీలాగే పాట నేను పాడగలిగితే బాగుంటుందని నేను అని తనకు చెప్తాను. తను కూడా చాలా పాజిటివ్గా ఈ పాట చాలా బాగా పాడావు శైలజారెడ్డి, చాలా బాగా పాడావు యామిని, నువ్వు ఇంకా చాలా పాటలు పాడాలి ఇలాంటివి అని. అదొక అట్మాస్ఫియర్ ఉండడం వల్ల ఇంకొంచెం పాజిటివ్గా ఉంటుంది మాకు. లేకపోతే వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు లేకపోతే అలా ఉంటే ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ ఇస్ బ్యాడ్ ఎనీ టైమ్. సో కో సింగర్స్ ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ మంచి ఫ్రెండ్స్ అందరూ కూడా. సో అంటే ఏదన్నా ఫంక్షన్ అప్పుడు కలుస్తుంటారు కదా మీరు, ఈ సాంగ్ నాకు వచ్చేసింది నువ్వు పాడితే బాగుంటుంది అలాంటిది ఎవరన్నా చెప్పారా? వాళ్ళు కాకుండా నేను పాడితే బాగుంటుందని చెప్పడమా?
అలా ఏం అవ్వలేదు. అంత ఈ పాట నేను కాకుండా నువ్వు పాడితే బాగుంటుంది అనే సిచ్యువేషన్ ఎప్పుడు అనుకోలేదు, మేము ఇప్పుడు రాలేదు. కాకపోతే మేము చాలా బాగా పాడావు, నేను కూడా ఈ పాట చాలా ఇష్టమైన పాట నాకు ఇది అని అనుకున్నా. నువ్వు పాడింది నేను పాడాలి, లేకపోతే నేను పాడింది అంత అలాంటి కాన్వర్జేషన్స్ ఎప్పుడు రాలేదు. వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. సో ఏదైనా ఫస్ట్ మీకు సాంగ్ ఇచ్చేశారు, మీరు ఆ రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతారు, అక్కడికి వచ్చేసి ఈ సాంగ్ నువ్వు పాడట్లేదు వేరే వాళ్ళ చేత పాడిస్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నప్పుడన్నా మీకు ఎదురయ్యా? చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి అవి. ఫర్ అన్ ఆర్టిస్ట్ ఇట్ ఇస్ క్వైట్ కామన్. మాకు కూడా అంటే స్టూడియోకి వెళ్ళిన తర్వాత మీరు పాడట్లేదని చెప్పడం ఏం లేదు, ఆ పాట మేము ఆల్రెడీ పాడేసి ఉంటాము, తర్వాత వేరే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. దట్ ఈస్ ఆల్ యాక్సెప్టెడ్ అండి. సడన్గా స్క్రీన్ మీద ఒక్కొక్కసారి హీరోయిన్కి ఆ వాయిస్ అంత సూట్ అవ్వకపోవచ్చు, ఏదో వేరే వాయిస్ అలవాటయ్యి నా వాయిస్ వస్తే కొంచెం వేరేలా ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్ చూసుకొని డైరెక్టర్ గారు వాళ్ళంతా రీప్లేస్ చేస్తారు డెఫినెట్గా. అలా చాలా సిచ్యువేషన్సే వచ్చాయి. బట్ ఒక్కొక్కసారి అది కూడా ఒక లెసనే మాకు. ఓకే, ఇందులో ఇంకా సరిగ్గా ఏం పాడలేకపోయాము, నెక్స్ట్ ఇంకా బాగా పాడాలి అని. అలా చాలా జరుగుతాయి. ఒక్కొక్కసారి లో అవుతూ ఉంటాము, ఒక్కొక్కసారి సర్లే అనిపిస్తుంటుంది. బట్ లైఫ్ హ్యాస్ టు గో అని అంతే. ఇలాగే సాంగ్ ఏదైనా పాడేసిన తర్వాత సినిమాలో అది పెట్టలేదు ఆ సాంగ్ మీద, అదే చాలా ఉన్నాయి అలాంటి చాలా ఉన్నాయి. ఓకే, అంటే సింగర్స్ కూడా చాలామంది అయిపోయారు కదా, నేను ఇందాక అన్నట్టు చాలామంది ఉన్నారు, అందరూ బాగా పాడుతున్నారు, బాగా పాడట్లేదనే ఏం లేదు. సో అలా రీప్లేస్ అవుతూ ఉన్నాయి. కొన్ని పాటలు వాళ్ళు ఎవరో పాడడం, లేకపోతే కొన్ని పాటలు ఇంకా పెద్దవాళ్ళు పాడడం. సో అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా రెమ్యూనరేషన్ పే అయ్యా స్కిప్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 99% లేరండి. బట్ ఎక్కడో నాకంత గుర్తుండి కూడా ఏం లేదు, కానీ అలాంటివి కూడా జరిగాయి. కొన్ని ఇంకా ఏం చేయలేక వదిలేసాము. చాలా తక్కువలేండి, ఎవ్రీబడి ఆర్ వెరీ గుడ్, ఇచ్చేసారు అందరూ. కొన్ని అక్కడక్కడ జరిగాయి. వీ హ్యావ్ టు లీవ్, ఏం చేయలేం కొన్ని. సో బేసికలీ మీరు మ్యూజిక్ లవర్ అనే ఒక మాట అనుకోవచ్చు కదా? ఎస్. అయితే ఆ ఓల్డ్ మెమరీస్, ఓల్డ్ సాంగ్స్, మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? నేను యాక్చువల్లీ ఓల్డ్ సాంగ్స్ చాలా ఎక్కువ పాడుతూ ఉంటాను, చాలా ఇష్టం నాకు. సుశీల గారు ఇస్ మై ఫేవరెట్ సింగర్, ఆల్ టైమ్ ఫేవరెట్, ఎనీ టైమ్. సుశీల గారు ఇస్ ఫస్ట్, నాకు చాలా ఇష్టమైన సింగర్. ఆవిడ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను. స్మాల్ గేమ్ ప్లాన్ చేశాను, దంషలాట్స్. ఓకేనా? ఆర్ రెడీ? రెడీ. టాటాయ్. ఓకే, ఇది ఎవరో నేను మీకు చెప్పాలి. ఓకే, మీరు సాంగ్ పాడారు మమతల తల్లి, కీరవాణి గారు. రానా, ప్రభాస్. హే, సూపర్. బాహుబలి. Yes, ప్రభాస్. And here we go, and next one. ఓకే, పియానో. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. కీరవాణి గారా? స్టోన్, మనీ. మ్యూజిక్ డైరెక్టర్ గారు మణి శర్మ గారు. ఏ సూపర్. మీరు తెలుసుకుని నాకు మంచి పని చేస్తారు, లేకపోతే పొద్దున నేను చెప్పడానికి ఇది. ఓకే, మ్యూజిక్ డైరెక్టరే. దేవిశ్రీ ప్రసాద్. మీరు పాడారు మమతల తల్లి, కీరవాణి గారు. ఓ, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది? సూపర్. హీరోయిన్, క్లాసికల్ డాన్సర్. ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏంటి అంతగా? హీరోయిన్. ఓకే, గుడ్. సన్,
సన్. ఓకే, సన్ అనేది పాట. ఓకే, డన్. ఏం మీకు తెలియకపోవడం ఏంటి అసలు విచిత్రంగా, జనాలకు కూడా తెలిసిపోయింది. హీరోయిన్ సన్. హీరోయిన్ కమాన్. ఓకే, పార్ట్ వచ్చేసి సన్ అయితే ఉంది. హీరోయిన్ ఓకే, టాలీవుడ్ ఆర్ ఎల్స్ హాలీవుడ్సా? సన్. మీ ఫేవరెట్ అనుకుంటా నాకు తెలిసి. సన్నీ లియోన్. చూసారా, మీ ఫేవరెట్ అనగానే ఏ చెప్పారు. గాట్ ఇట్, దొరికిపోయాను. చి సరే, ఓకే. అండ్ ఓకే, ఇది ఎవరు రాశారు? ఇదా ఎవరు రాశారు తెలియదు. మళ్ళా ఏముంది? 3 wordsా? ఓకే. మీరు చాలాసార్లు చెప్పుంటారు చాలామందికి. నేనా? ప్రిఫిక్స్ దీనికి. ఓకే. ఫస్ట్ వర్డ్ మీరు. లిఫ్టా? దంశలాట్స్. ఓకే. దాంట్లో తెలుసా మీకు? ఎల్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటివి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సరే, ఇది తెలుగు, ఇది హిందీ, ఇంగ్లీష్. ఓకే. హిందీ. ఓకే. ఇంగ్లీష్. ఓకే. మీరు. ఐ. ఓకే. లవ్. ప్రేక్షకుల్ని. ఓ షిట్ డామ్, ఐ లవ్ యూ. ఓకే, నేను కూడా ప్రేక్షకుల్ని. సో ఫైనల్లీ ఇంకా ఎన్నో ఉన్నాయి చూద్దాం. సో ఇది ఫైనల్ అనుకుంటాను. హీరో. సినిమా. ఓకే. పవర్. మీరు. మమతల తల్లి. సాంగ్ పాడింది ఎవరు? మీరే. సినిమా తీసిందా? రాజమౌళి గారు. ఎంఎం కీరవాణి. సాంగ్. హీరో. ఓకే. హీరోయిన్నా? సారీ. సినిమా. ఓకే. బాహుబలి. ఏ సూపర్. ఏం చేద్దాం. రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే? లేదు, అసలు అలాంటి మాటలే లేవు. ఐ ఎంజాయ్డ్ డంషేట్స్ కానీ, ఎస్పెషల్లీ మీ సింగింగ్ కానీ. ఓహో, చాలా ఎంజాయ్ చేశారు. అండ్ యాక్చువల్లీ ఇలా అప్కమింగ్ సింగర్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ యూట్యూబ్ ఛానల్స్ చాలా మటుకు మంచి ప్రమోషన్స్ ఇస్తున్నాయి. జనాలకి మేము ఎవరము, ఏం పాటలు పాడామని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్లీ మైరా మీడియా వాళ్ళకి. అండ్ ఐ రియలీ హ్యాడ్ ఫన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఎంటర్టైనింగ్గా మాట్లాడిచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media.